చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా వివాదాన్ని రాజేశారా, లేకుంటే ఈ వ్యవహారం వివాదాలకు దారితీస్తుందా? కారణం ఏదైనా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ వ్యవహారం చాలా పెద్ద దుమారం రేపేలా కనిపిస్తుంది. అనేక చోట్ల తమకు రెవెన్యూ డివిజన్ రాలేదని, తమకు జిల్లా రాలేదని, తమ జిల్లా మార్చలేదని, తమ జిల్లా పేరు పెట్టలేదని, ఇట్లా రకరకాల కారణాలతో ఆందోళనల పర్వం మొదలైపోయింది. ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. అనేక మండలాలను, ముఖ్యంగా వెంకటగిరి, గూడూరు, ఈ రెండు నియోజకవర్గాల్లోని మండలాలన్నీ నెల్లూరు జిల్లాలోనే ఉంచాలి అనే డిమాండు పెద్ద స్థాయిలో వినిపిస్తుంది. కలువాయి లాంటి గ్రామంలో స్థానికులు రాజకీయ పార్టీలకు అతీతంగా భారీ నిరసన తెలియజేసిన పరిస్థితి కూడా వచ్చేసింది. దీంతో ఆ జిల్లాకే చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ వ్యవహారం మీద స్పందించక తప్పని పరిస్థితి దాపురించింది. ఇప్పటికే గూడూరు ఎమ్మెల్యే, అదేవిధంగా సర్వేపల్లి ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. జిల్లాల పునర్విభజన విషయంలో పునరాలోచన చేయాలి అని కోరుతున్నారు. సరిగ్గా ఇప్పుడు అది ఆదోని వరకు వెళ్ళింది. ఆదోనిలో భారీ ర్యాలీ, ఇతర రూపాల్లో నిరసన సాగింది. ప్రభుత్వం స్పందించాలి అనే డిమాండ్ ముందుకొచ్చింది. ఆదోని జిల్లా చేయాల్సిందే అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఆదోని జిల్లా ఏర్పాటు విషయం మీద చంద్రబాబు నాయుడు గత ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఆదోని వాసుల డిమాండ్ నెరవేరుస్తాం అంటూ చెప్పుకొచ్చారు. గతంలో హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చడం మీద తీవ్ర ఆగ్రహం ఆదోని వాసుల్లో కనిపిస్తుంది. నెల్లూరు ఆదోని వాసుల్లో జిల్లాల వ్యవహారమే కాదు, అనేక చోట్ల జిల్లాల పేర్లు మార్చలేదని, కొన్ని చోట్ల జిల్లాల్లో తమ నియోజకవర్గాలు మార్చలేదని ఇలాంటి డిమాండ్లు కూడా ఉన్నాయి. ఎస్కోట అసెంబ్లీ నియోజకవర్గాన్ని విశాఖపట్నంలో మారుస్తాం అని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ ఎస్కోట జోలికి వెళ్ళడానికి చంద్రబాబు సిద్ధం కాలేదు. ఇక గన్నవరం, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఎన్టీఆర్ జిల్లాలో మారుస్తాం అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు దానికి ఆయన సిద్ధపడిన దాఖలాలు లేవు. స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే డిమాండ్ చేసినా ఆయన వాటి జోలికి వెళ్లకుండా ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఇట్లా అనేక వ్యవహారాల్లో ఇప్పుడు చాలా పెద్ద విషయంగా ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ వివాదం మారుతోంది. ఇది వివాదంగా రాజేసే ప్రయత్నం టీడీపీ అధినేత దగ్గరుందా అనే సందేహం కూడా కలుగుతోంది. ఇలాంటి పెద్ద స్థాయిలో వివాదాలు సృష్టించడం ద్వారా జిల్లాల విభజన వ్యవహారాన్ని మరికొంతకాలం పాటు నాంచేయొచ్చు అనే ఆలోచనతో ఆయన ఉన్నారా అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే నవంబర్ 27వ తారీఖున కొత్త జిల్లాల ఏర్పాటు కోసం అంటూ ఆయన ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. 28వ తారీఖున కేబినెట్లో ఆమోదం కూడా పొందారు. 29వ తారీఖున 3 జోన్లుగా రాష్ట్రాన్ని విభజిస్తున్నాం అంటూ చేసినటువంటి ప్రకటనలో 26 జిల్లాలకు మాత్రమే పరిమితం చేశారు. కొత్తగా 3 జిల్లాలు వస్తున్నాయి, 3 జోన్లలో 3 జిల్లాలు చేరుద్దాం అనేటువంటి అభిప్రాయం కూడా చంద్రబాబులో ఉన్నట్టు కనిపించలేదు. ఇలా చంద్రబాబు నాయుడు జిల్లాల విభజనకు సంబంధించినటువంటి ప్రైమరీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు జోన్ల ఏర్పాటు విషయంలో 26 జిల్లాలకే ఎందుకు పరిమితం అవుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఇలా వివాదాలు రాజుకుంటున్నప్పటికీ ఎందుకు చూస్తూ ఉన్నారు అనేటువంటి సందేహం చాలా మందిలో కలుగుతుంది. మొత్తంగా జిల్లాల పునర్విభజన వివాదం మాత్రం ఇప్పుడు రాజుకుంటున్నట్టు కనిపిస్తుంది. మరి చంద్రబాబు నిజంగానే తేనె తొట్టను కదిపారా, లేకుంటే ఈ వివాదాన్ని కొత్త దారి మళ్లించే ప్రయత్నంలో ఉన్నారా అనే ప్రశ్న చాలా మందిలో ఉదయిస్తోంది.